మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ. ఒకరితో అనుకున్న సినిమాలు అందుబాటులో లేకపోతే ఆ కథలు మరో హీరో దగ్గరికి వెళ్లడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశారు. కానీ తర్వాత ఆ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. కానీ మళ్ళీ అల్లు అర్జున్ నుండి ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన ఈ కథను ఆల్మోస్ట్ అఫీషియల్ గా నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేస్తూ సినిమాను అనౌన్స్ చేశారు. ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా ఉండబోతుందని చెబుతూ దేవుడైన కుమారస్వామి కథ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. కుమారస్వామి పుట్టే ఎపిసోడ్ అనేది వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్ అయితే ఈ సినిమా ఓవరాల్ కథ పాయింట్ అద్భుతంగా కుదిరింది అని ఆల్రెడీ ఎప్పటి నుండో ఇండస్ట్రీలో టాక్ ఉంది. అటు ఇటు తిరిగి చివరికి ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిన ఈ కథను అత్యంత భారీ ఎత్తున రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వాటోని ముగించే పనిలో ఉండగా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా, తర్వాత దేవర 2, నెల్సన్ తో ఒక సినిమా, ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. అద్భుతమైన లైనప్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటబోతున్న ఎన్టీఆర్ ఈ కథతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేసిన అనౌన్స్మెంట్ మాత్రం అతి త్వరలో రాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.